అరే నేను ఈ రోజేరా చదివాను. ఎంత పెద్దదంటాడు అంత పెద్దది రాశాడు. పేర్లు ఏవో ఉన్నాయిరా. సో రెడిట్ లోరా నీ యూజర్ నేమ్ అనానమస్ రా, నువ్వెవడవో ఏంటో తెలీదు. సో రెడిట్ గురించి నీకు తెలిసిందే, అందులో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వీళ్ళు అందులో ఉంటారు, మాట్లాడుకుంటారు, అన్ని చేస్తారు. సో వీడికి కూడా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అట్లాగా వీడు ఎక్కువ రెడిట్ యూజ్ చేస్తాడు. సో వాడు అనానమస్ గా ఒక చోట ఉండేవాడు, అట్లా 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 తిరుగుతూ ఉన్నాడు. వాడి రియల్ పేరు డేవిడ్ గారు రాస్తున్న కన్ఫెషన్ ఇది. సో డేవిడ్ గారు అలా కన్ఫెషన్ రాస్తున్నాడు, వాడు అందరితో తిరుగుతున్నాడు, అందరితో మాట్లాడతాడు. సో అట్లానే వీడికి ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ సబ్ రెడిట్ లో దొరికారు. అదే ఫ్లవర్స్ యొక్క రెడిట్ ఏదో అక్కడ వీడికి ఒక ఫ్రెండ్ కనిపించాడు అనమాట. వీడికి ఫ్రెండ్ కనిపిస్తే వీడు మాట్లాడుకున్నారు, అంతా మాట్లాడుకుని అంతా చేశారు. అలా ఎక్కువ రోజులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీడి రియల్ పేరు షేర్ చేశాడు అనమాట. వీడి పేరు లూథర్, వీళ్ళ ఫ్రెండ్ పేరు. సో లూథర్ గాడు అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే లూథర్ ఓన్లీ మార్నింగ్ టైమ్సే మాట్లాడేవాడు డేవిడ్ తో, నైట్ టైమ్స్ మాట్లాడేవాడు కాదు. ఈ డేవిడ్ గాడు పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఆడికే బొచ్చడం, ఈడేం బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఏది కాదు. ఈడికి ఏదో నైట్ డ్యూటీ ఉంటదేమో అని చెప్పి లైట్ తీసుకున్నాడు. అంతా బానే ఉంది. అట్లా మాట్లాడుకుంటూ ఉండేవారు. అండ్ వన్ ఫైన్ డే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు జస్ట్ 20 miles అవేనే ఉంటారు. దాని తర్వాత అట్లా మరే మనం కలుద్దాం, చాలా రోజులైంది కలిసి అని అంటే ఈడెప్పుడు అడగల ఎందుకు నువ్వు నైట్ ఆన్లైన్ ఉండవు, ఏవి అడగల, అవేవి తెలియదు. పెద్ద ఈడ మైండ్ కూడా కానీ మాట్లాడుకున్నారు. లైక్ మోర్ దెన్ 7 to 8 months మాట్లాడుకున్నారు. సరే పెద్ద ధ్యానం ఏం చేయలేదంట. అయితే ఆఫ్టర్ 7 to 8 months వీళ్ళిద్దరు 20 miles అవేనే దూరం ఉంటారని చెప్పి తెలుసుకొని అన్నాడు మనం కలుద్దాము అది ఇది అని అంటే, ఇప్పుడు వాడు నైట్ టైం ఇన్వైట్ చేశాడు వీడిని నైట్ టైం ఇన్వైట్ చేస్తే డేవిడ్ గారికి లొకేషన్ పెట్టాడు. వాడు ఇంటికి వెళ్ళాడు, కార్ పార్క్ చేశాడు, వచ్చాడు. అంతా నార్మల్ గానే ఉంది, అంతా బానే ఉంది. ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి ఇల్లుని చూస్తే హాల్ చూశాడు, ఖాళీగా ఉంది. ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, ఇంకేమీ లేదు ఆ ఇంట్లో. దాని తర్వాత మెల్లిగా వాడు ఇల్లంతా చూపిస్తున్నాడు. వాడి బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ కూడా ఖాళీ, మ్యాట్రస్ ఉంది అంతే. పడుకోవడానికి కింద మ్యాట్రస్ ఉంది, వేరే స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్ లో అయితే ఏమీ లేదు, అంతే. వాడి ఇల్లులో ఖాళీగా ఉంది. దాని తర్వాత వెనక్కే పరిగెట్టుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. లూథర్ గాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అనమాట. వీడికి కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. భయం ఏం కాదు కానీ అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఎందుకు క్లోజ్ చేస్తున్నాడు ఏంటంటే, లేదు ఇప్పుడు నేను తర్వాత మాట్లాడదాం అది ఇది అని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరు మ్యాట్రస్ మీద కూర్చున్న తర్వాత ఇంకా అట్లా మాట్లాడుతున్నాడు. అప్పుడు అడిగాడు, ఏంటి ఇల్లు కొంచెం వియర్డ్ గా ఉంది, ఏం సామాన్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ నీ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ నీ పరుపు ఉంది, అంతే. మిగతాదంతా హాల్లో ఏమీ లేవు, ఇక్కడేమీ లేవు. ఏం తినుకుంటావు, ఏం వండుతావు, కిచెన్ ఖాళీగా ఉంది, ఏంటి అని అంటే, మాట్లాడదాం దాని గురించి, తాగుతావా అని చెప్పి అన్నాడు. తాగుదాం ఏముంది అని చెప్పానంటే, స్మోక్ చేస్తావా, వీడు స్మోక్ చేస్తావా అని అంటే, లేదు నాకు అలవాట్లేదు, తీసుకురా తాగుదాం అని చెప్పి అన్నాడు. వీడికి ఏం భయం లేదు, కాకపోతే కొంచెం క్రీపీగా అనిపించింది అంట అక్కడ. సో లూథర్ గాడు వెళ్ళాడు, మందు తీసుకొని వచ్చాడు, 2 పెగ్గులేసాడు. ఆడు ఇలా తాగే ముందు ఇలా ఆలోచించాడు. లూథర్ గాడు తాగేశాడు. దాని తర్వాత ఈడు కూడా తాగిన తర్వాత తాగిన తర్వాత చూడు, నేను ఇన్ని మంత్స్ నుంచి నేను ఎవరిని నమ్మల. నేను నీతో మాట్లాడి లాస్ట్కి నిన్ను నమ్ముతున్నాను, అందుకనే నేను ఇక్కడికి ఇన్వైట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఆడు చేపట్టుకుంటాడు. లూథర్ గాడు డేవిడ్ గారు చేపట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను నమ్మినందుకు, నువ్వు నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చినందుకు నేను చాలా రోజులకి సేఫ్ ఫీల్ అవుతున్నా అని చెప్పి అని అన్నాడు. ఏంటి ఏమైంది అని అన్నాడు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పేది నీకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, బట్ ఏంటంటే 28 to 30 years ఓల్డ్ ఒక లేడీ నన్ను చంపడానికి చూస్తుంది అని చెప్పి అని అన్నాడు. ఎందుకు చంపడానికి చూస్తుంది ఏంటి అని అంటే, నీకు తెలీదు, పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఆడింట్లో ఉంటాడు. వాడింట్లో ఉంటే వాడు కబోర్డ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్ వీడు వస్తాడంట. వీడు సడన్ గా కబోర్డ్స్ ఎలా ఉన్నాయనుకో, ఆ కబోర్డ్ లోపల ఆమె కత్తి పట్టుకొని ఉంటదంట వీడిని చంపడానికి. వీడు అక్కడి నుంచి పారిపోతాడంట, బాల్కనీలో తిరుగుతాడు, బయట తిరుగుతాడు, అవన్నీ తిరుగుతాడు, అటు ఇటు చూస్తాడు, ఏవీ లేనప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాడంట. అలా 3 to 4 days కి, ఇన్ని వీక్స్ లో 3 to 4 days కి ఒకసారి వస్తానే ఉంటదంట. వీడికంటూ బెడ్ ఉండేదంట, ఆ బెడ్ కింద నుంచి వీడి కాలు పట్టుకొని వీడిని చంపడానికి వచ్చేదంట. దాని తర్వాత కిచెన్లో ఉంటే ఆ కిచెన్లో వీడి గురించి ఆ కత్తిని వేడి చేస్తూ ఉండేదంట, వీడిని టార్చర్ చేయడానికి. అలా వీడు చూసి పారిపోతూ ఉండేవాడంట, ఎప్పుడు పడితే అప్పుడు పారిపోతూ ఉండేవాడంట. అసలు మొత్తం అట్లా నన్ను చంపడానికి చూస్తుందామె, ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటది. అందుకని అసలు ఆమె దాక్కోవడానికే వీలు లేకుండా నేను అన్ని అమ్మేశాను. నా ఇంట్లో నేను కబోర్డ్ ఉంచుకోలేదు, బెడ్ ఉంచుకోలేదు, ఇప్పుడు ఆమె దాక్కోవడానికి ఏమీ లేదు. అయినా సరే నీకు విషయం చెప్పనా, ఆమె ఇంకా ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తుందిరా అని చెప్పి అని అన్నాడు. వీడికి అది విన్నప్పుడు భయం వేసింది. అప్పుడు అయితే అంటాడు, సార్ మరి ఇంత జరుగుతుంది కదా, పోలీసులకి వెళ్ళి చెప్పొచ్చు కదా అని అంటే, లేదు ఒక్కటి మాత్రం వద్దు, చెప్పాలనుకుంటే నేను ఎందుకు ఇన్ని వీక్స్ ఆగుతాను, నేను ముందే వెళ్ళి చెప్తాను కానీ నేను చెప్పలేను అని అన్నాడు అనమాట. సరే నువ్వు చెప్పలేవు, ఓకే, అదంతా పక్కన పెట్టు. అసలు ఆమె ఎందుకు అలా చేస్తుంది, ఎవరు ఆమె అని అంటే, మళ్ళీ తీసుకొని ఇంకో గ్లాస్ తాగాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం భయంకరంగా ఉంటుంది,
కానీ అది నా లైఫ్లో జరిగింది, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా విను అండ్ నన్ను జడ్జ్ చేయకు ప్లీజ్ 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 అని అంటాడు. అరే నేనేం జడ్జ్ చేయను, నువ్వు చెప్పు, ఎందుకంటే ఆమె ఎవరో చంపడానికి వస్తుందంటావు, ఆమె ఇక్కడ ఉందని నీకు ఫీల్ అవుతుందని అంటావు, ఏం జరిగిందో చెప్తేనే కదరా నేను ఏదైనా చేసేది అని చెప్పి డేవిడ్ గారు అంటాడు. అప్పుడు లోథర్ గారు అంటాడు, కొన్ని వీక్స్ ముందు అంతా బానే ఉండేది, నేను నా టీవీ నేను చూసుకుంటున్నాను, అంతా బానే చూసుకుంటున్నాను, బయట వర్షమే పడట్లేదు కానీ చాలా గాలి వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది. సడన్ గా నా డోర్ బెల్ రింగ్ అయింది. నా డోర్ బెల్ రింగ్ అయితే నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక కార్ ఉంది, బ్రేక్ డౌన్ అయిపోయి నాకు ఇంటి ఎదురుగుండానే. సో అక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆయన కారు రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఈమె లేడీ వచ్చింది, ఈమె లేడీ ప్రెగ్నెంట్ లేడీ. అప్పుడే ఇంకా డెలివరీకి రెడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది. అప్పుడు ఆమె అంటది అనమాట లూథర్తో, మా కార్ బ్రేక్ డౌన్ అయింది, నేను అసలు అక్కడ నాకు కంఫర్టబుల్ గా లేదు, కొంచెం పెయిన్ గా ఉంది, నేను మీ సోఫాలో లే డౌన్ అవుతాను, మాది బ్రేక్ డౌన్ అయిపోయిన వెంటనే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి అని అంటారు. అని తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బెడ్ మీద ఇలా పడుకోబెడతారు అనమాట. బెడ్ కాదు, సోఫా మీద పడుకోబెడతాడు. సోఫా మీద పడుకోబెట్టి వాడు వెళ్తాడు. సరే ఆ కార్ బ్రేక్ డౌన్ అని ఇలా చూస్తాడు. వాళ్ళ ఆయన ఇంకా ఫిక్స్ చేస్తూ ఉంటాడు. సర్లే ఇంకా నేను ఏం చేసేది, ఇది అయ్యేలా లేదు అని చెప్పి వీడు మంచి మనసుతో 911కి కాల్ చేద్దాం అనుకుంటాడు. వీడు 911కి కాల్ చేసేటప్పటికి ఆమె గట్టిగా అరుస్తుంది అనమాట. వీడు పరిగెట్టుకుంటూ వెళ్తే ఆమె వాటర్ బ్రోక్ అయిపోతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి, మొత్తం బ్లడ్ వస్తుంటే గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. వీడు పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే కారు ఉంటుంది కానీ వాళ్ళ ఆయన ఉండడు అక్కడ. పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి చూస్తే బ్లడ్ ఏమో కారిపోతూ ఉంటుంది ఆమెకి. ఇంకేం చేయాలో తెలియక ఇంకెళ్తాడు. పక్క నుంచి వెళ్ళి 911కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కలవదు. 911కి సిగ్నల్ లేకపోయినా కలుస్తుంది. వాడు కలవదు. 911కి నేను ట్రై చేశాను కానీ నా ఫోన్ అసలు ఎందుకు పనిచేయట్లేదో నాకు తెలియదు, ఒక్కళ్ళు పిక్ చేయలేదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది. బేబీ తలకై బయటకు వచ్చిందంట. బేబీ తలకై బయటకు వస్తే ఈడేమో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. సరే ఆమె పుష్ చేస్తుంది కదా, హెల్ప్ చేద్దామని చెప్పి ఆ బేబీ తలకై ఇలా పట్టుకున్నాడంట. ఆమె ఇలా పుష్ చేస్తుందంట, వీడు హెల్ప్ చేస్తున్నాడు. సడన్ గా ఇలా లాగాడంట. ఆ బేబీ తలకై ఇటు చేతిలోకి వచ్చేసింది. అప్పుడు రిమైనింగ్ బాడీ బయటపడిందంట. ఆ రిమైనింగ్ బాడీ బయట పడగానే ఆమె అన్కాన్షియస్ అయిపోయి ఇలా పడిపోయింది. వీడికి అలా చూసి మెంటల్ వచ్చేసి ఆ తలకైన అలా కింద పెట్టాడంట. అప్పుడే పుట్టిన బేబీ 2 parts లో ఆడి కళ్ళ ముందు కనిపించిందంట. పరిగెట్టుకుంటూ డాబా మీదకి వెళ్ళాడు. అక్కడ ఇంకొక ఫోన్ ఉంటుందంట. అక్కడ 911కి ఫోన్ చేద్దామని చెప్పి వెళ్తే బయట చూస్తే కార్ లేదు. వాళ్ళ ఆయన అక్కడి నుంచి పారిపోయాడేమో అని చెప్పుకొని ఆడ బయట నుంచి చూసి విండో నుంచి మళ్ళీ కిందకు వచ్చాడు. అదే ఫోన్లో ట్రై చేస్తూ కిందకు వస్తే ఆ బేబీ లేదు, ఆమె లేదు, కానీ ఫ్లోర్ అంతా రక్తం ఉంది. వీడు వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. ఎవరో వచ్చారు, ఎవరో ఏదో చేశారు, నాకు ఇంకా అయ్యేది కాదని చెప్పి ఒక బకెట్ తీసుకున్నాడు, ఒక మాప్ చేసేది తీసుకున్నాడు, మొత్తం తుడిచేశాడు. మొత్తం ఏది బ్లడ్ ఒక్క స్టెయిన్ కూడా లేకుండా తుడిచేసి లాస్ట్కి ఇంకా అలా ఉన్నాడు. వాడికి అప్పుడు వరకు జరిగింది ఒక ట్రామాలా ఉండిపోయింది ఆడ మైండ్లో. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎవరు ఇంత తక్కువ టైంలో ఎలా వెళ్ళిపోయారు, అక్కడ కారు లేదు. వీడే అదే భయం వేసి వాడు ఎక్కడ పారిపోయాడో అని చెప్పి కిందకి వెళ్తే వాళ్ళు కూడా లేరు, కానీ బ్లడ్ ఉంది మొత్తం అంతా. ఆ బేబీ లేదు, ఆమె లేదు, ఎవ్వరు లేరు. సో అట్లాగా ఒక 1-2 వీక్స్ అదే ఆలోచించుకుంటూ ఉన్నాడంట. అదే ఆలోచించుకుంటూ ఉన్న తర్వాత నుంచి స్టార్ట్ అయిందంట ఆమె ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండడం, కబోర్డు లోపల ఉండి ఏదైనా బట్టలు తీయడానికి వెళ్తే ఆమె అక్కడ ఉండి వీడిని చంపడానికి రావడం, వీడేమో పారిపోతాడు అక్కడ నుంచి, అది చేస్తాడు ఇది చేస్తాడు. ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి వాడు ఉండి ఆ ఇంట్లో ఆడు ఉండలేక ఇంకా ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడు. ఆమె దాక్కోవడానికి ప్లేస్ ఉండకూడదని మంచం కింద ఉండేదంట, ఎక్కడ పడితే అక్కడ ఉండేదంట. అప్పుడు ఇదంతా చెప్తాడనమాట. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు పోలీసులకి చెప్పలేదని అంటే ఇది చాలా డేంజర్ రా, చెప్పాలరా పోలీసులకి ఎలా అయినా. నువ్వేం చేయలేదు ఇందులో తప్పు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, మనం వెళ్తే చెప్పేద్దాము, ఎందుకు ఇంత భయంగా నువ్వు సామాన్లన్నీ అమ్మేసి ఆమె ఎవరు నేను చంపడానికి అని చూస్తుంది, నువ్వు లిటరల్లీ హెల్ప్ చేద్దామని చూసావంతే, నువ్వు ఎవ్వరికి భయపడక వెళ్ళి చెప్దామని అంటే వాడు అంటాడు, నేను నిన్ను చాలా నమ్మి ఇదంతా చెప్పాను, ప్లీజ్ నువ్వు మాత్రం పోలీసులకి దగ్గరికి వెళ్ళకు ప్లీజ్ అని అంటాడు. సరే వీడింత నమ్మి చెప్పాడు కదా, అది కదా ఇది కదా చెప్పి మొత్తం అంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను నా దగ్గర ఉన్న రిమైనింగ్ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని కొన్ని వీక్స్ మీ ఇంట్లో ఉంటాను, నేను ఇక్కడ ఒక్కడనే ఉండలేకపోతున్నాను అని చెప్పి అని అంటాడు. నాకు కొన్ని రావాల్సిన సామాన్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి అని అంటాడు. సరే నేను వెళ్తాను అది ఇది అని చెప్పానంటే వీడు బయటకు వచ్చేసి ఫస్ట్ ఒక 2 hours కూర్చుంటాడంట. వాడు ఏం చెప్పాడు ఏంటి మైండ్ పోద్ది, డేవిడ్ గారి మైండ్ పోద్ది. సో ఏం చేస్తాడంటే డేవిడ్ గారు ఏది పట్టించుకోకుండా డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి, ఈడు నా ఫ్రెండ్, ఇది వాళ్ళ అడ్రస్, ఇది వీడి నంబర్, ఇలా మేము మాట్లాడాం, వీడికి ఇలా జరుగుతుంది, హీఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, ఇలా ఒకరిని హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ
బై మిస్టేక్గా అలా జరిగిపోయింది, వాడు అప్పటి నుంచి అదే ట్రామాలో ఉన్నాడు, ఆమెమో నాకు తెలియదు, ఆమెమో వీడిని చంపడానికి వస్తుంది, వాడి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడు, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు, వాడేమో పోలీసులకి చెప్పొద్దు అన్నాడు, ఐ డోంట్ నో వాడు దేనికి భయపడుతున్నాడు, సో మీరు ఒకసారి వెళ్ళి ఇది చేయండి అని చెప్పానంటే పోలీసులు వెళ్తారు. పోలీసులకి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటంటే వీడొక పెడలర్ అంటే డ్రగ్స్ అమ్ముతాడు. సో వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసేది అంటే వీడు డ్రగ్స్ అమ్ముతాడు, అండ్ సాల్వియా ఇంకా రిమైనింగ్ డ్రగ్స్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల వాడు యాక్చువల్లీ అదంతా ఊహించుకున్నాడు, ఏమీ జరగలేదు వాడి లైఫ్ లో. జనరల్ గా ఏంటంటే యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటారు, కానీ ఇంట్లో లేవు, కానీ బయట ఉన్నవి. సో కరెక్ట్ గా ఏ డేస్ లో అయితే ఇవన్నీ జరిగాయి అని చెప్పి వాడితో మాట్లాడారు, కరెక్ట్ గా ఆ డేవి సీసీ కెమెరాలు చూస్తే వీడి ఇంటి నుంచి వెనక్కి ముందుకి పరిగెట్టాడు. దాని తర్వాత వేరే ఫుటేజ్లు చూస్తే వీడే తిరిగేస్తాడు ఇంటి చుట్టూరు, కానీ ఎవ్వరు వెంట పడలేదు, అసలు కారే ఆగలేదు ఇంటి ముందు. వాడు అట్లా అనమాట, వాడు డ్రగ్స్ అమ్ముతాడు అని తీసుకుంటాడు కూడా. సో అలా ఓవర్ డోస్ అయిపోవడం వల్ల వాడు నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఇలాంటివి హెల్యూజినేట్ చేసుకునేవాడంట. అది జరిగింది. కానీ గొద్దపాలు హెల్యూజినేట్ చేసుకున్నాడు రా, అది తల దెంగేసింది. అది ఏం జరుగుతుంది అర్థం కావట్లా. అంత బ్యాడ్ ట్రిప్ అయిపోయింది ఆడికి. రే ఇంత దారుణంగా రా. అది సాల్వియా ఇలాంటి డ్రగ్స్ ఓవర్ డోస్ అయిపోతే నర్వ్స్ పాడైపోయి ఇలాంటివి జరుగుతాయి. అది వాడికి ఎప్పుడు ఓవర్ డోస్ అయినా ఇంకా అదే కనిపించేది, ఎప్పుడు ఓవర్ డోస్ అయినా అంతలా డ్యామేజ్ అయిపోయింది వాడికి. కానీ ఏం ఊహించుకున్నాడు రా బాబోయ్, వాడి క్రియేటివిటీ తగలయ్యా. యాక్చువల్లీ డేవిడ్ గారు చాలా నార్మల్ మనిషి అలా బిహేవ్ చేస్తారు, అలానే చేశాడు. ఇవన్నీ విని ఏదోదో చేయకుండా డైరెక్ట్గా చెప్పేస్తే ఇంక ఇదంతా బయటపడింది అనమాట. వాడు అవన్నీ చెప్తుంటే అంటే డేవిడ్ గారు అంటున్నాడు, వాడు ఆ ఖాళీ రూమ్లో రీసౌండ్ వస్తూ వాడు చెప్పినవి అన్నీ నేను వింటుంటే నాకు చాలా భయం వేసింది అని చెప్పాను అన్నాడు. అదంతా చెప్తుంటే నాకు అర్థం కాలేదు, ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటే లాస్ట్కి ఆడి నర్వస్ సిస్టమే డ్యామేజ్ అయిపోయిందని తెలిసిందంట.